వెల్కమ్ బ్యాక్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మనకి రాజ్యం కల్పించిన హక్కు, డెఫినెట్గా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రతి ఒక్కరు. ఇప్పుడు గెలిస్తే ఒకటి, ఓడిపోతే ఒకటి, ఇలా మాట్లాడుకోవడం కంటే అసలు ఎక్కడ ఓడిపోయామంటే ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది పోస్ట్ మార్టం చేసుకోవడంలో వచ్చే ఉపయోగాలు ఎక్కువ ఉంటాయా, లేదంటే ఇలా విమర్శలు చేసుకోవడంతో కాలం చెల్లిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ప్రజలకి వాళ్ళు సరైన పరిపాలన అందించి ఉంటే సరైన పరిపాలనతో మేము ఇది చేశామని ఓటు అడగటంలో ఎవరికైనా తప్పు లేదు. ఏ పార్టీ అయినా 14 నెలల కాలంలో మేము ఇది చేశామని ఓటు అడిగే వాళ్ళు అయితే ఎందుకు సహజంగా ఎలక్షన్ కమిషన్ ని మనం ఏమడుగుతాము, మనకి మా ప్రజల దగ్గరికి పోలింగ్ బూత్ దూరం అయిందయ్యా, నడవలేకపోతున్నారు, ప్రజలు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోలేకపోతున్నారు, కాబట్టి ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయండి అనేది నా రాజకీయ అనుభవంలో ప్రతి ఎలక్షన్ కి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ అడిగే విధానం అది. ఎందుకంటే పోలింగ్ బూత్ దూరం అయితే దగ్గర పెట్టమని చెప్పేసి ఎన్నికల కమిషన్ ని మనం విన్నవించుకుంటాం, వాళ్ళు అది నెరవేరుస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉన్న పోలింగ్ బూత్ ని సొంత గ్రామం నుంచి తీసి పక్క గ్రామంలోకి వేయడం, దాన్ని ప్రజాస్వామ్యం అందామా? దానికి పక్క నియోజకవర్గాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరినీ అరెస్టులు చేసి, ఉన్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళని అధికార పార్టీ నాయకులందరినీ పోలింగ్ బూతుల్లోకి ఎలవ్ చేసి, పోలింగ్ బూతుల్లోకి పక్క నియోజకవర్గంలో ప్రజలందరినీ ఎలవ్ చేయడాన్ని ప్రజాస్వామ్యం అందామా? మీరు చెప్పండి. కనపడుతుంటే ఒప్పుకోవటానికి కూడా బాధ అయిపోతే ఇంకోటి అంటారు, అట్రాక్ట్ చేశారు అంటున్నారు. మస్తాన్ రావు గారు, జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు ఏమంటారంటే అట్రాక్ట్ చేసి ఆకట్టుకున్నారు అంటున్నారు. ఏం అట్రాక్ట్ చేశారండి? ఏమో ఇప్పుడు ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చి అట్రాక్ట్ చేశారా? లేకపోతే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి అట్రాక్ట్ చేశారా? లేకపోతే ఊరూరా గడప గడపకి మద్యం బెడ్ షాపులు ఇచ్చి అట్రాక్ట్ చేశారా? లేకపోతే అట్రాక్ట్ చేయడం అంటే ఏ విధంగా అట్రాక్ట్ చేశారు అనేది? అట్రాక్ట్ చేయడం అంటే ఏ విధంగా అట్రాక్ట్ చేశారు అంటున్నావు. ఇక్కడ నిరుద్యోగులకి నెల 3000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పేసి 14 నెలలైనా 20 లక్షల మంది నిరుద్యోగులకి ఒక్కరికి కూడా ఇవ్వనందుకు అట్రాక్ట్ అయ్యారా? దేనికి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు అట్రాక్ట్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు, సరే జనరల్ గా ఏం చెప్పుకుంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? ఇప్పుడు పార్టీలు కాదు అటాక్ చేశారండి. అంటే వెంకటేశ్వర గారు ఒక్క మాట కాదు పార్టీల పరంగా కాదు, పార్టీలకు అతీతంగా మాట్లాడు. జనరల్ గా ఏదైనా సరే ఇప్పుడు ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, హామీలు అమలు చేయలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు దానికి రెఫరెండంగా ఏం చూస్తారు? ఏదైనా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తే గెలిచలేదు, దాన్ని కదా కొలమానంగా తీసుకుంటే అది ఏ పార్టీ అయినా, ఇప్పుడు టీడీపీ అధికారులు ఉంటుంది కదా, గతంలో మీ వైసీపీ ఒక్క నిమిషం అధికారంలో ఉన్నా, ఇప్పుడు మీరు చెప్పేదేంటి? అందరినీ కూడా భయపెట్టారు లేదా అందరిని అరెస్ట్ చేశారంటే, ఇప్పుడు పులివెందుల్లో 10,000 మంది ఆ ఓట్లు, అటు 1,20,000 మంది, మొత్తం ఎంతమందిని కూడా బంధించేశారంటారా? ఇప్పుడు కళ్ళెదురుగా అభ్యర్థి ఓటుకు పోలేని పరిస్థితి, ఏ పోలింగ్ బూత్ లో కూడా ఏజెంట్లు ఉండలేని పరిస్థితి, ఏజెంట్లని దారుణంగా ప్రతిపక్ష ఏజెంట్లని దారుణంగా తన్నుతున్న క్లిప్పింగులు, కొడుతున్న క్లిప్పింగులు, లాఠీ చార్జ్ చేస్తున్న క్లిప్పింగులు, ప్రజలు వేడుకుంటున్నారండి. మీకు కళ్ళెదురుగా ఆ క్లిప్పింగ్ కనపడలేదా? కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు 2-3 క్లిప్పింగ్ల గురించి కాదు మాట్లాడేది. నిజంగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే ఆగుతారా? కాదు మీరు పార్టీ లైన్ దాటి మాట్లాడమని మేము చెప్పడం లేదు సార్. ఒక్క మాట, నిజంగా ప్రజలు అంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు ఆగుతారా? ఆపితే ఆగే వల్ల ప్రజలు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలోనూ ఈ రోజు ప్రపంచం అరచేతిలో ఉంది. ఒక జెడ్పీటీసీ పరిధిలో 10,000 మంది ఓట్లు ఉన్న ఒక పరిధిలో ఉప్పెనల రాష్ట్ర అధికార యంత్రాంగం, మంత్రులు, పక్క నియోజకవర్గాల్లో ప్రజలందరూ 10,000 మంది ఉంటే 20,000 మంది రౌడీ మూకలు వచ్చి, అల్లరి మూకలు వచ్చి దాడి చేస్తుంటే ఏం చేస్తారండి? పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, దాడులు చేస్తుంటే ఆపరు. డైరెక్ట్ గా పోలీసులు ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేసి పక్కన కూర్చోబెడతారు. ఉన్న ఊర్లో ఓట్లు లేకుండా పక్క ఊరికి వెళ్ళి వేయమంటారు, అటకాయిస్తారు, కార్లు
బలహీనులని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరైనా కానీ దాన్ని చేతగాని వాళ్ళని మిమ్మల్ని నిజంగా ఒక్కటే మాట మేము మీ దగ్గర గొప్ప మిగిలిన కార్యకర్తలు సైతం అసహించుకుంటారు. మీరు ఇంత దిగజారి మాట్లాడితే మీరు రాజకీయానికి పనికిరారు అని అర్థం చేసుకుంటారు మీకు మిగిలిన కొద్దో గొప్ప కార్యకర్తలు. ఎందుకండి అంత తెలిసిన రాజకీయం మీరు మీకు సమయం ఇచ్చినప్పుడు లేదండి. మీరు మాట్లాడండి. బెదిరింపు ధోరణికి కాదు. మీరు ఎవరిని బెదిరించక్కర్లేదు. బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళు ఎవరు లేరు. డిబేట్ లో వచ్చి ఏదో పళ్ళు ఎర్ర చేసుకొని మీరు బెదిరిద్దాం అనుకుంటే ఎవరు భయపడరు. ఇక్కడ మీకు కనీసం విజ్ఞత ఉంటే కనీసమైన మేనర్స్ ఉంటే మా ప్రశ్నలన్నీ రాసుకొని మీకు ఇచ్చిన సమయంలో చెప్పండి. లేదంటే మీరు నాశనం చేసి ఆ నియోజకవర్గాన్ని ఈ రోజు అందరి మీద నిందలేస్తారా? అక్కడ నాయకుల మీద, అవినాష్ రెడ్డి గారి మీద వల్ల ప్రజల్లో నమ్మకం వేరే వాళ్ళ మీద వేసి ఈ నాయకుడిని ఇంకొకసారి మోసం చేస్తారా? వెంకటేశ్వర గారు ఒక్క మాటలో ఏమడగలనుకున్నారు అడగండి, చెప్తారు, సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అడగనిద్దాం. అడగండి వెంకటేశ్వర గారు, అడగండి. మీరు ప్రజలకు మేలు చేసి ఉంటే, మీరు ఆ గెలుపు నిజమే అనుకుంటే ఎందుకు మార్చారు? చేయడానికే వచ్చాం. సూపర్ 6 ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని ఇచ్చి నిరూపించుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తామే తప్ప దౌర్జన్యాలు ఇవన్నీ మా డిక్షనరీలోనే ఉండవు. అదంతా మీ సంస్కృతి. ఈ రోజు పులివెందుల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటే సహించలేకపోతున్నారా? అంటే మీకు పోలీసు బలగాలు లేకపోతే, మీ అనుకూల ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఉంటే మీ పాత పద్ధతుల్లో ఎలక్షన్ చేసి మళ్ళొక్కసారి మీసం తిప్పుదాం అనుకున్నారా? అది మీ ఆక్రోశం. అవన్నీ జరగలేదనా మీ బాధ? మిమ్మల్ని నమ్మి మీ నాయకుడు మీకు అప్పచెప్తే దాన్ని నాశనం చేసి ఆ నియోజకవర్గాన్ని ఈరోజు మీరు ఏదో పోలీసులను అడ్డం పెట్టుకున్నారు, పక్క నియోజకవర్గాలు తెచ్చుకున్నారని చెప్పి కవరింగ్లు ఇచ్చుకుంటే నష్టపోయేది మీరే. మీ నాయకుడికి పులివెందులో కూడా స్థానం లేకుండా చేస్తున్నారు మీరు. కనీసం ప్రసాద్ గారు నేర్చుకోండి. ప్రసాద్ గారు ఎందుకు మీరు ప్రజల్లో పలచబడిపోయినారో తెలుసుకోండి. ఈ అపజయానికి మీ వివేకానంద రెడ్డి గారి మరణం కారణం కాదంటారా? చెప్పండి. దాని నుంచి తెలివి తెచ్చుకోరా మీరు? ఆ ఉదంతం నుంచి ఏమాత్రం బయటికి రారా? అది ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసా మీకు? పులివెందుల్లో అర్థం చేసుకోండి. పోయి కారణాలు వెతుక్కోండి. ప్రతిరోజు ఆ పోలీసులు పెట్టుకున్నారు, ఈ పోలీసులు పెట్టుకున్నారంటే పక్క నియోజకవర్గాల నుంచి మీరు రచ్చుకోలేదా? ఎందుకు వచ్చారు మీ నాయకులు పక్క నియోజకవర్గాల నుంచి ప్రచారాలకి? మీ పులివెందుల పులి చరిస్మా సరిపోలేదా మీకు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. అంగీకరించండి ప్రజా తీర్పుని. చిన్న చిన్న పొరపాటు, ఒకటో రెండో దొంగోట్లు అనేది ఏ ఎలక్షన్ అయినా జరుగుతాయి. గతంలో మీరు చేసింది 100%, ఇప్పుడు అది 1% అయి ఉంటుందేమో. అంతేగాని ఇది ప్రజల తీర్పు. మేము ప్రజల కోసం పరిపాలన చేయదలుచుకున్నాం. సార్ ఈ డిబేట్ కూడా ఈ రోజుతో అయిపోతే బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రజల కోసం చేయాల్సింది చాలా ఉంది. చెప్తున్నాను, వీళ్ళని ప్రజలు చేత్కరించారు. వీళ్ళ గురించి డిబేట్లు పెడితే వీళ్ళకి మళ్ళా అవకాశాలు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి దీన్ని వదిలేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మీరు విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళ మాటలు. హేమ్ కుమార్ గారు, ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే పులివెందుల ఒంటిమిట్ట సాధారణ జడ్పీటీసీ ఉప ఎన్నికలు